ఆగు ఆగు, వాళ్ళందరూ నవ్వుతారు. ప్రైజ్ అలా. ఓకే రైట్, మంచిది. దేవుని మహాకృపను బట్టి అమ్మా ఇంకొద్దులే అమ్మ కాదు, అదిగో రైట్, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని బిడ్డకు అఫీషియల్గా పేరు అనౌన్స్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ మహాకృపను బట్టి. దేవ, అపర్ణాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెకు నామకరణం చేయడానికి మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. ఆయనకు యేసు అను పేరు పెట్టాను, ఆయనకు యోహాను అను పేరు పెట్టాను. ఈ విధంగా ప్రభా, ఒక పేరు, ఒక బలమైనటువంటి గొప్ప పిలుపుకు నాంది పలుకుతూ ఉంది. అలాగే దేవా, ఈ బిడ్డకు కూడా ఆ పేరు అనౌన్స్ చేయడానికి నీ కృప అనుగ్రహిస్తున్నామని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకు రిషిక అనే పేరును అనౌన్స్ చేయడం జరిగింది. చిలక రిషిక. దేవుడు ఈ పేరు ద్వారా ఈ బిడ్డ దీవెనలు అందుకోవాలి. అలాగే అనేకుల ద్వారా పిలువబడి దేవునికి మహిమార్థంగా బిడ్డ వృద్ధిల్లే భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ మీరు తీసుకోండి. నేను తీసుకున్నానా? అమ్మమ్మలు తేనె తాగండి. అదే ఉంటుంది, ఏం కాదు. సరే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. అన్నప్రసన్న కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేడు మాకు కావలసిన అనుదినము ఆహారం మాకు దయచేయమని అలనాడు శిష్యులకు మీరు నేర్పిన ఆ ప్రార్థన అనుభవంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ మాట చాలా ఆశీర్వాదకరమైంది. తినుటకు ఎంత ఆహారం ఉన్నప్పటికీ కూడా ఏ దినానికి సంబంధించిన ఆహార పదార్థం ఆ దినం మాత్రమే మేము తినగలం, అలాగే తినిపించగలం. ప్రియబిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. రిషిక, నీ దయలో ఈరోజు ఆహారం తీసుకునే ప్రాయంలోనికి మీరు నడిపించినందుకు కొరకాయ వందనాలు చెల్లిస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు తెలియజేస్తున్నారు, మీరు భోజనం చేసినను పానము చేసినను దేవుని పేరట చేయడానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఈ సమయంలో మీరు నెరవేరుస్తున్నామని నీ నామానికి మాయం తెచ్చుకున్నాను. ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చూడు ఆ గడ్డ కంటే చెయ్యి పట్టుకో అన్నయ్య.
ఓకే ఇలా చూడండి, ఇలా చూడండి అమ్మా. ఓకే స్మైల్ స్మైల్ అమ్మాయి స్మైల్. ఈ సమయంలో ఓకే ఆప్తులైన కుటుంబ సభ్యులు నువ్వు పట్టు అంట. వచ్చి రిషికాకు అన్నప్రసన్న చేయవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. తినగలిగితే పెట్టండి, తినలేకపోతే ఇలా చూడు, ఇలా చూడు. కొంచెం స్పూన్ నాకించేదానికి ప్రయత్నం చేయండి. ఆ బిడ్డ సహకరించిన దాన్ని బట్టి మీ ఆలోచన ప్రకారం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రాయన్న ఎక్కడున్నాడో, రాయన్న అక్కడ కావిలి ఎవరైనా ఉండండి, కొంచెం రాయనని పంపించండి. అమ్మా కొంచెం రాయనని కూడా రాయండి, ఒక పక్క నిలబడతాడు. అదే రాండి వచ్చినా కొద్దిగా మీ ఇద్దరు ఆశీస్సులతో ఆ బిడ్డకు పెడతాం. అయ్యా వీళ్ళు విపరీతంగా తాపడుతున్నానా? బేబీ గారు కొద్దిగా పక్క రండి, ఇలా చూడు. ఇట్రా అయ్యా ఇట్రా, కుమార్తె కల్లి ఇప్పుడు పెట్టమ్మా. ఓకే నీరొద్దు, కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు. వెరీ గుడ్. అది ఒక గ్లాస్ నిద్ర ఎత్తుకోండి లేదు వాళ్ళకి కాదు. అయ్యా వీడియో రన్నింగ్లో ఉందా? గిన్నె పట్టు. అవే ఉంటుంది అన్న, అవే ఉంటుంది అంటే అర్థం లేకుండా కుడి చేత్తో పెట్టు. ఇలా చూడండి, ఇలా చూడండి. ఆ చేత్తో అంటే పెట్టుకో. కొద్దిగా వెనక్కి జరిగిదా, అది ఇటు జరిగి ఇటు జరిగి. ఓకే ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడొస్తున్నారు. ఓకే ఓకే నువ్వు చేయబెట్టుకో, అలాగే నువ్వు పట్టు. ఓకే ఎలా చూడరు. ఓకే ఏం చేస్తానండి. ఓకే ఓకే స్కూల్ కానీ క్లాస్ కానీ తీసి నీట్గా అది కచ్చింది కచ్చింది. ఆడో పక్కమ్మ అందరూ ఎగతాలు చేస్తున్నారు. ఓకే మరి మొక్క మీరు రండి ఇక. మరి ఆడందో లైన్లోనే ఉంది. అసలు మామూలు బావలు మేనమాల ఏంది అంటారు. పెట్టిందా కొంచెం క్లోజ్ చేసి ఓకే హలో పోయినా ఇటు చూడండి అండి, కొద్దిగా ఎలా చూడండి, కొద్దిగా వెనక ఇటు జరగండి, ఇటు జరుగు, ఇటు జరుగు, ఇటు జరగండి. పిల్లల్ని పట్టుకుంటావు, ఇటు జరుగు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడండి అంటే ఇటు చూడండి. ఓకే నువ్వు 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 పట్టుకు నువ్వు చేద్దాం.
ఓకే ఇలా చూడండి, ఇలా చూడండి. చేయి కొద్దిగా కింద కను, చేయి కింద కను. ఓకే ఓకే ఓకే. ఇటు చూడండి, ఇటు చూడండి. ఓకే ఇంకా ఆపయ్యా. రండి.